మేడ్చల్ అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలోని భవనంలో కూలిన స్లాబ్ కూటికి నలుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మీడియాను లోపలికి అనుమతించడం లేదు. ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గతంలో యూనివర్సిటీపై పలువురు ఫిర్యాదు కూడా చేశారు. ఫోన్ చేయలేదు మాట్లాడు. మేడ్చల్ అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలోని భవనంలో స్లాబ్ కూలి నలుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మీడియాను లోపలికి అనుమతించడం లేదు. ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గతంలో యూనివర్సిటీపై పలువురు ఫిర్యాదు కూడా చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ క్రైమ్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో స్లాబ్ కూరి నలుగురు కూలీలు గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. వారిని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తలకు బలమైనటువంటి గాయాలు కావడంతో వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారనేటువంటి అంశాన్ని కూడా వైద్యులు కూడా చెప్తున్నటువంటి మాట. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందినటువంటి అనురాగ్ యూనివర్సిటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే మీడియానైతే మాత్రం లోపలకు అనుమతించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు లోపల ఏం జరిగిందనేది సమాచారం బయటికి రాకుండా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎఫ్టీఎల్లో నూతనంగా నిర్మాణాలు చేపడుతున్నారని గతంలో కూడా చాలా సందర్భాల్లో ఫిర్యాదులు కూడా అందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ నిర్మాణాలు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే స్లాబ్ కూలి వీళ్ళు నలుగురికి కూడా గాయాలు పాలయ్యారు. వారు ప్రస్తుతం చికిత్స కూడా అందిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులకైతే మాత్రం సీరియస్ ఉంది కాబట్టి వాళ్ళని 24 గంటలు గడిస్తే కాగా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది అంచనా వేయలేము. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో పెట్టామనేది వైద్యులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి మేడ్చల్ జిల్లా పోచారం పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. విజయచంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.